నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. ఉద్యోగుల డిమాండ్లపై తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఉద్యోగులకు 2 డిఏలు ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక డిఏ ఇప్పుడు చెల్లిస్తామని, మరో డిఏ 6 నెలల తర్వాత ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. డిఏల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని భట్టి గుర్తు చేశారు. ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లుగా డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఉద్యోగుల ఆరోగ్య బీమాకు ప్రతి నెల 500 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం కూడా ఎంతో కొంత చెల్లిస్తుందని మంత్రివర్గం తెలిపింది. ఉద్యోగుల ప్రభుత్వం చెల్లించే డబ్బులను ట్రస్టులో జమ చేస్తామని పేర్కొంది. ఉద్యోగులకు సంబంధించిన బిల్లులను, పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని, నెలల వారీగా క్లియర్ చేస్తామని భట్టి తెలిపారు. నెలకు 700 కోట్ల రూపాయలు తగ్గకుండా ఉద్యోగుల పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో చేసిన ఉద్యోగుల బదిలీలను వెనక్కి తీసుకువస్తామని ఉద్యోగులు నర్సింగ్ డైరెక్టరేట్ కోరారని క్యాబినెట్ అందుకు అంగీకరించిందని మంత్రులు తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ను 2 లక్షల రూపాయలకు వరకు పెంచాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఉద్యోగులు అద్దెకు తీసుకున్న వాహన బిల్లులను కూడా చెల్లిస్తామని నిర్ణయించింది. చర్చించి ప్రతి అంశాన్ని, కొన్ని విధానపరమైన నిర్ణయాల్ని ప్రకటించాలని తీసుకున్న నిర్ణయాలను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అందులో ప్రధానంగా డిఏ సంబంధించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి 2 డిఏలు ఉద్యోగ సంఘాలకి, ఉద్యోగస్తులకు ఇవ్వాలని, ఒక డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని, అట్లాగే ఇంకొక డిఏ ఒక 6 నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పైన, ఖజానా పైన పడేటువంటి భారాలు సంబంధించినటువంటి అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలు కూడా వారికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా కొన్ని నిర్ణయాలు చేయటం జరిగింది. కానీ నాతో కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఉద్యోగి 500 రూపాయల లెక్క కాంట్రిబ్యూట్ చేస్తూ సంవత్సరానికి వారు దాన్ని ఒక ట్రస్ట్ రూపేణా ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయితో ట్రస్ట్ చైర్మన్గా ఈ ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పించేటువంటి నిర్ణయాన్ని చేయటం జరిగింది. ఉద్యోగస్తులు కోరికగా, అంటే గత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి పెండింగ్ బిల్లులు సంబంధించి కూడా ప్రతి నెల తగ్గకుండా ఆ పెండింగ్ బిల్లులు సంబంధించిన, ఉద్యోగస్తులకు సంబంధించిన బిల్లులు బకాయిలు కూడా నెలల వారీగా క్లియర్ చేస్తూ ప్రయారిటైజ్ చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఉండాలని వారు కోరారు మిగతా ఉద్యోగస్తులకు సంబంధించి. దాన్ని కూడా కేబినెట్ పంచాయత్లో పనిచేస్తున్నటువంటి సెక్రటరీస్ సంబంధించిన క్యాడర్ ర్యాంకు సంబంధించి ఒక డిమాండ్ ఉంది. అప్పుడు ఎలక్షన్స్ ట్రాన్స్ఫర్స్ అని కొన్ని చేశారు. ఆ ఎలక్షన్స్ టైంలో చేసిన ట్రాన్స్ఫర్స్ని మళ్ళీ తిరిగి బ్యాక్ తీసుకురావాలని ఒక వర్కర్స్ సంబంధించి, టీచర్స్ సంబంధించి ఉద్యోగస్తులు పనిచేసే క్రమంలో హైర్ చేసినటువంటి వేస్తూ ఉన్నారు. ఇట్లా డిఏకి సంబంధించి, హెల్త్ కార్డ్స్, క్యాబినెట్ సహచర మంత్రులందరికీ కూడా క్యాబినెట్ ఈరోజు గౌరవ చర్చించిన సంగతి ఇంతకుముందే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుట్లో ప్రధానమైంది ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్య. వారు పాజిటివ్గా ఈ ప్రభుత్వం స్పందించే విధంగా ఇంత కుటుంబ సభ్యుల పక్షాన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరణం చేసిందని చెప్పడానికి, అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటానికి సహకరించి
ఈనాడు మన మధ్య నుంచి దూరంగా వెళ్ళిన మాజీ ప్రధానమంత్రి గారు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి పేరుతో ఆ యూనివర్సిటీ నామకరణం చేసిందని చెప్పడానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కార్యక్రమాన్ని చేపట్టి ఇదే ట్రెడిషన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఉండాలని ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్ 47 కిలోమీటర్లు మొదటి విడతకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ 80 బండి సంజయ్ గారు కానివ్వండి, ఇది ఎక్కువగా ఈటల రాజేంద్ర గారి ప్రాంతంలో కూడా వస్తుంది. వారిని కూడా పాలు పంచుకునే విధంగా తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యతలు వారు కూడా తీసుకోవాలని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర బోరబండ బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ మృతితో మాగంటి గోపీనాథ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ మీడియాతో మాట్లాడు తన కుడి భుజమైన సర్దార్ బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫయాజుద్దీన్ టార్చర్ భరించలేక ఇటీవలే ఆత్మహత్య చేసుకోవడంతో గోపీనాథ్ గత వారం రోజులుగా తీవ్ర ఆందోళన ఉన్నాడని తెలిపారు. కుటుంబ సభ్యులు కనీసం భోజనం కూడా చేయలేదని, రోజంతా సర్దార్ తలుచుకుంటూ బాధపడుతున్నారని మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు తెలిపారు. భగవంతుడిని మేము బీరంగా ఏంటంటే 23 తారీఖు నాడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగానికి చెందినటువంటి అత్యంత కీలక నాయకుడు, బోరబండ డివిజన్ చెందినటువంటి ఒక నాయకుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు, 24 గంటలు ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము, అక్కడ బాబా ఫసియుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై ఒత్తిడికి గురై మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. తినమంటే తినకుండా, నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్నే తలుచుకుంటూ నా కుడి భుజం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. దానికి తోడుగా పోలీసులు చర్య తీసుకోండి, సర్దార్ వీడియో తీసి మరి కంప్లైంట్ ఒక రకంగా ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు అని చెప్పని వాపోయినరు అని సాక్షాత్తు కూకట్పల్లి శాసనసభ్యులైన కృష్ణారావు గారితో దాదాపు ఇవాళ కలిపి దాదాపు 10-12 సార్లు ఫోన్లో మాట్లాడి గంటలు మాట్లాడి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు? సర్దార్ చాలా మంచివాడు, మానవత్వం ఉన్నవాడు, బీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్త, నా కుడిభుజం లాంటి వాడు చనిపోయిండు అని చెప్పని సొంత కుటుంబ సభ్యుడు పోతే ఎంతైతే బాధపడతాడో అంత బాధపడ్డాడు, ఒక ఒత్తిడికి గురైండు అని చెప్పని వారు కూడా చెప్పినారు, కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు. మొత్తానికి మానసిక ఒత్తిడితో ఆ స్ట్రెస్ కు తట్టుకోలేక ఇవాళ ఈరోజు ఈ యొక్క దుస్థితి ఇవాళ మాగంటి గోపీనాథ్ గారికి వచ్చింది. భగవంతుడిని మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేమంతా ప్రార్థిస్తా ఉన్నాం. వియత్నంలో జరిగిన బైక్ ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి చెందిన ఘటన విషాదం నింపింది. బైక్ పై వేగంగా వెళ్తూ గోడను ఢీకొట్టి స్పాట్లోనే చనిపోయాడు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి వియత్నంలో దుర్మరణం పాలయ్యాడు. కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో క్లాత్ బిజినెస్ చేస్తున్న హర్షిత్ అర్జున్ ప్రతిమ దంపతుల కొడుకు హర్షిత్ వియత్నంలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. వియత్నంలోని కాంతా సిటీలో చదువుతున్న హర్షిత్ బుధవారం పొద్దున్నే 6 గంటల సమయంలో ఫ్రెండ్స్తో కలిసి బైక్ పై వెళ్తున్నాడు. అతివేగంతో బైక్ డ్రైవ్ చేయడంతో టర్నింగ్ దగ్గర బైక్ కంట్రోల్ కాక రోడ్డు పక్కనున్న ఇంటి గోడను ఢీకొట్టాడు. అంత వేగంగా వెళ్లి గోడను ఢీకొట్టడంతో హర్షిత్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ బైక్ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ చూసిన నెటిజన్లు ప్రమాదం జరిగిన తీరును చూసి ఆశ్చర్యపోయారు. మలుపు దగ్గర అంత స్పీడ్గా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని పలువురు కామెంట్ చేశారు. వియత్నంలో వరంగల్ జిల్లా కాన్ఫరెన్స్ హాల్లో మామ్నూరు ఎయిర్పోర్టు ఏర్పాటుపై భూసేకరణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన
డిస్ట్రిక్ట్ లెవెల్ ల్యాండింగ్ నెగోషియేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెగోషియేషన్ కమిటీ సమావేశంలో ఎయిర్పోర్ట్ నిర్మాణంలో గాడిపల్లి ప్రాంతంలో వ్యవసాయేతర భూమి కోల్పోయిన భూముల పరిహారం చెల్లింపుపై భూ యజమానులతో చర్చించడం జరిగింది. గురువారం వ్యవసాయేతర భూములు కోల్పోయిన భూ యజమానులకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. 6,11,34.5 చదరపు గజాల మేర భూములు ఫ్లాట్ కోల్పోయిన 50 మంది యజమానులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర చదరపు గజానికి 4,887 రూపాయలుగా కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ లెవెల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ నిర్ణయించింది. మామనూరు ఏర్పాటులో 220 ఎకరాల వ్యవసాయ భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన 309 మందికి రైతులతో నెగోషియేషన్ కమిటీ కన్సిడెంట్గా అవార్డుగా ఎకరానికి 1,20,00,000 రూపాయలు బుధవారం నిర్ణయించింది. ఈ విషయం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వరంగల్ను అభివృద్ధి చేయడంలో భాగంగాని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందన్న ధరలకు భూ యజమానులు అంగీకరించి సహకరించాలని జిల్లా కలెక్టర్ సత్యశారద తెలిపారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. గోపీనాథ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ట్రీట్మెంట్కు సహకరిస్తున్నారని చెప్పారు. దయచేసి మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మరో 48 గంటలు గడిచాక డాక్టర్లు ఏ విషయం అనేది చెప్తారని హరీష్ రావు వెల్లడించారు. గోపీనాథ్ ఆరోగ్యంతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. వెంటనే హరీష్ రావు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కొన్ని గంటల పాటు అక్కడే ఉండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కూడా ఏఐజీ హాస్పిటల్కు చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎవరు మానసిక ఆందోళనకు గురి కావద్దని, మీడియా తప్పుడు ప్రచారాన్ని అందించవద్దని కోరారు. మాగంటి గోపీనాథ్ క్రమంగా కోలుకుంటున్నాడని, ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని, వైద్యానికి స్పందిస్తున్నారని చెప్పారు. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో డాక్టర్లు వచ్చే 48 గంటల పాటు ఆయనను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము అని చెప్పారు. సో దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం ఉంది. రైట్ నౌ మరి అందరు సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వారికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తూ ఉన్నారు. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో డాక్టర్లు వచ్చే 48 గంటల పాటు ఆయనను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము అని చెప్పారు. సో దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం ఉంది. రైట్ నౌ మరి అందరు సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వారికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తూ ఉన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ అధికారులు. హన్మకొండ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఆవరణంలో వివిధ రకాల పండ్ల మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులు మొక్కలు నాటి నీళ్లు పోశారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విరివిరిగా మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ జిల్లా అధికారులు, హన్మకొండ ఆర్డీఓ, జెడ్పీసీఈఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం లబ్ధిదారులను అందజేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలోని 17వ నంబర్ రేషన్ దుకాణాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ రేషన్ దుకాణానికి ఎన్ని క్వింటాళ్ల బియ్యం వచ్చిందని, ఎంత పంపిణీ చేస్తున్నారని, ఏ సమయంలో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు ఎన్ని వచ్చాయని, కుటుంబ సభ్యుల పేర్లు, చేర్పులు, కార్డులు ఉన్నాయా అని డీలర్ కందుకూరి కమలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాపుకు వచ్చిన బియ్యం బస్తాలను పరిశీలించారు. రేషన్ బియ్యం తీసుకునేందుకు అక్కడికి వచ్చిన కార్డుదారులతో కలెక్టర్ మాట్లాడారు. గత నెలలో వచ్చిన సన్న బియ్యం తీసుకున్నారా అని, ఎన్ని కిలోలు తీసుకున్నారు, సన్న బియ్యం ఎలా ఉన్నాయని లబ్ధిదారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డుల సన్న బియ్యం పంపిణీలో ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అందజేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కొమరయ్య, ధర్మసాగర్ తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. దీని మీద ఉండదు సార్ మేడం, దాని మీద పెట్టిన తర్వాత చించాలి కదా, వైట్ దాని మీద ఉంటుంది మేడం. వైట్ వాళ్ళు కూడా తాతకి ఈ మధ్య పెట్టుకున్నారా ముందు ఇచ్చింది ఇంకా మీ ఇంట్లో ఎట్లుంటుంది బియ్యం ఎట్లుంది? హన్మకొండ జిల్లా ధర్మసాగరం మండలం ముప్పారం గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారం కోసం స్థానికులు దరఖాస్తు చేసుకుండగా రెవెన్యూ అధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్ చేస్తున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సు సందర్భంగా ఆర్చీలను స్వీకరణ ఏర్పాటు చేసిన వివిధ సహాయక కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల గురించి అధికారులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓలు తదితర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఎకరా 18 గుంటలు చేయడానికి ఉన్నది. ఇళ్లను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి పరిధిలో సయ్యద్ నగర్లో పలువురు లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనులను కొనసాగుతుండగా వాటిని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలకు ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందని, నిర్మాణ సామాగ్రిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారని, ఎప్పటిలోగా ఇండ్లు పూర్తి చేసుకుంటారని లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల పురోగతి, బిల్లులను చెల్లింపు తదితర వివరాలను స్థానిక పంచాయతీ కార్యదర్శి జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా గృహ నిర్మాణ శాఖ డిఈ సిద్ధార్థ్ నాయక్, ధర్మసాగర్ ఎంపీడీఓ అనిల్, ఇతర అధికారులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక అయిన కమిటీ ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఒక టన్నుకి మనం ప్రైవేట్గా తీసుకో నల్ల రేగడి హార్ట్ స్టేటస్ అనేది లేదు మనకి.
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో వివిధ క్రీడాశాలలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రానున్న రోజుల్లో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించి మంచి గుర్తింపును పొందాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ముగింపు వేడుకలను నిర్వహించారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ముగింపు వేడుకలను ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరై మాట్లాడారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో పాల్గొన్న క్రీడలు భవిష్యత్తులోనూ క్రీడాశాలలో ప్రతిభను చాటుతూ కొనసాగించాలని అన్నారు. క్రీడాకారులు రాణించడంలో ద్వారా భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటాలో విద్యా ఉద్యోగ అవకాశాలను సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు. విద్యా ఉద్యోగ అవకాశాలు స్పోర్ట్స్ కోటాలో ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లల్ని హన్మకొండ క్రీడల్లో రాణించే విధంగా ప్రోత్సహిస్తారని అన్నారు. హన్మకొండ జిల్లాలోని ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో వివిధ క్రీడాశాలలో పాల్గొనడం అభినందనీయమన్నారు. జిల్లా యువజన క్రీడా అధికారి సంస్థ వివిధ క్రీడా అసోసియేషన్ల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అధిక సంఖ్యలో వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. 36 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపారు. డ్యూరింగ్ ది సమ్మర్ వెకేషన్ కానీ ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న కోచెస్ అవ్వచ్చు ఆర్ ది ప్లేయర్స్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మీకు నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో 2-3 థింగ్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు they not just improve their focus and clarity but they also understand how to interact with other children by just playing and దీని వల్ల వాళ్ళకి not just their studies వాళ్ళ ఎడ్యుకేషన్ లో అనేది కాదు ఫ్యూచర్ లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఫోకస్ అండ్ క్లారిటీ ఏదైతే వస్తుందో మా దగ్గర రెగ్యులర్ గా డైలీ స్పోర్ట్స్ అన్నిటికీ కూడా ఉన్నాయి. వీ స్టిల్ హ్యావ్ కోచెస్ హూ ఆర్ దేర్ ఎవ్రీ పెద్ద ఎత్తున ప్రతి మండల్ నుంచి కూడా వీ సీన్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ స్టేడియం అవ్వచ్చు, స్విమ్మింగ్ పూల్ అవ్వచ్చు, జిమ్నాస్టిక్ స్టేడియం కూడా మనం చేస్తున్నాము. గవర్నమెంట్ దృష్టి కూడా మీ పిల్లల్ని రెగ్యులర్ గా పంపిస్తూ ఉంటే వీ విల్ హ్యావ్ మోర్ రీజన్ టు ఎన్షూర్ దట్ దిస్ స్టేటస్ ప్రోగ్రామ్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ పార్టిసిపేటింగ్. ఇప్పుడు ఇటీవలే జరిగినటువంటి కరోనా చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. కరోనా వస్తే ఏమవుతుందిలే, ఇప్పటికే 2 సార్లు చూసామంటూ ఈ పరిస్థితి అంత ఈజీగా లైట్ తీసుకునే విధంగా ఏమీ లేదని దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు స్పష్టం చేస్తున్నాయి. 5వ తేదీ నాటికి దేశంలో 5,000 కేసులు నమోదైతే అందులో 1,200 మంది కేసులు జూన్ 4వ తేదీ ఒక్కరోజే నమోదయ్యాయి. ఈ డేటా అంతా ఇలా ఉంటే ఏపీ రాష్ట్రం విశాఖపట్నంలో నమోదైన కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. విశాఖపట్నంకు చెందిన 14 ఏళ్ల బాలికకు కరోనా అటాక్ అయింది. ఇది కొత్త వైరస్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ అని నిర్ధారించారు డాక్టర్లు. బాలికను కేజీహెచ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ కింద 3 కేసులు వచ్చాయని కేజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శివానంద్ ప్రకటించారు. విశాఖపట్నంలో 14 ఏళ్ల బాలికకు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ అటాక్ కావడం, ఇప్పటికే 3 కేసులు నమోదు కావడం కలకలం రేపుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని, జలుబు, దగ్గు, జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు విశాఖపట్నం డాక్టర్లు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.